ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని చక్కగా చదవగలిగిన వారు గట్టిగా చదవండి. మిగిలిన వారందరూ కూడా వాక్యాన్ని గమనించండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి పంపి ఆయన శరీరమందు అండర్లైన్ తలపైకెత్తండి. వాక్యాన్ని వివరంగా నేర్చుకుందాం. శరీరమును అనుసరించి నడుచుకును అనుసరింపక మన యందు తలపైకెత్తాడు. మనం ఎవరము? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే మన యందు. మనం ఎవరు అండి? శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళం కాదు. లోకంలో 2 జాతులు, అది ఆడ మగ. బిబ్లికల్గా మాట్లాడాలంటే శరీరానుసారులు, ఆత్మ అనుసారులు. ఆ మాటలోనే తెలిసిపోతుంది. శరీరం చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళందరూ కూడా శరీరానుసారులే. బట్ ఆత్మ చెప్పిన ప్రకారం నడుచుకునే వాళ్ళందరూ కూడా ఆత్మానుసారులు. రైట్? 2 గ్రూపులు కనబడతారు. చర్చికి వెళ్ళినంత మాత్రాన అందరూ ఆత్మానుసారులు కాదు, వెళ్ళనంత మాత్రాన పాపులు కాదు. మన బిహేవియర్ అంతా కూడా దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఉంటుంది. బాగా వినాలి. శరీరమును అనుసరింపక ఆత్మను మనం ఆత్మను అనుసరించి నడుచుకునే మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని అండర్లైన్. పాప పరిహారము నిమిత్తం ఆమె దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి అండర్లైన్. హల్లెలూయా. కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం. మన కొరకు మనం ఎవరు? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన కొరకు. అనుసరణ, ఫాలోయర్స్. లోకంలో ఒక్కొక్క సినిమా యాక్టర్కి ఒక్కొక్క అభిమాన సంఘాలు ఉంటాయి. వాళ్ళ అభిమాన నాయకుడి కొరకు ప్రాణాలైన ఇచ్చేస్తారు. ఫాలోయింగ్ అలా ఉంటుంది. పిచ్చి పీక్ లెవెల్కి వెళ్తే అట్లే ఉంటుంది. అయితే మనల్ని పిచ్చోళ్ళు చేయాలనుకునేవాడు కాదు దేవుడు. వింటున్నారా? దైవత్వము అనుభవాల్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ ఒక చక్కని మాట కనపడుతుంది రోమా పత్రికలో. దైవజనుడు సంఘంతో మాట్లాడుతూ 8వ అధ్యాయంలో 3వ వాక్యం అంటాడు, శరీరమును అనుసరింపక. అక్కడే తేలిపోతుంది మారు మనసు పొందాము అని. అర్థమవుతుందా? శరీరం ఎప్పుడు కూడా చచ్చే వరకు లోక ఆశల వైపే లాగుతుంది, కానీ ఆత్మ ఉందే పరలోకం వైపు లాగుతుంది. ఈ రెండిటికి యుద్ధం. విశ్వాస జీవితంలో రెండిటికి పోరాటాలే. శరీరమేమో లోక సంబంధమైన వాటి వైపు లాగుతుంటే ఆత్మేమో పైనున్న వాటిని వెతకమని చెప్తుంది. ఈ రెండిటి మధ్యలో నీవు దేని వైపు మొగ్గుతావో అటే తిప్పబడతావు. కొన్ని మాటలు మనం లేఖనాల్లోంచి నేర్చుకోబోతున్నాం.
అందరూ కూడా శ్రద్ధగా మాట్లాడినారు. దేవుడట తన సొంత కుమారుణ్ణి పాప శరీరముతో ఆకారంతో పంపి ఆ శరీరమందు ఆయనకి పాపానికి శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. ఈ రోజున యేసు ప్రభు శిలువ ధ్యానాలు లోకమంతా కూడా అనేక సంఘాల్లో చేస్తున్నారు, తప్పేం కాదు. శిలువను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, 40 రోజులు మాత్రమే కాదు. శిలువ గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రభు వశమవుతాం, ప్రభు వైపు త్రిప్పబడతాం. సిలువను ఎత్తుకునే మనం నడవాలి, సిలువను మోస్తూనే నడవాలి. సిలువను ధరించుకున్న వారమై, సిలువని భరిస్తున్న వారమై, సిలువను చూస్తూ నడిచే వారమై ఉండాలి. ఆమె ప్రియులారా, మంచి విషయాన్ని ఇప్పుడు మనసారా నేర్చుకుని వెళ్దాం. బాగా వినండి. మనం ఎవరు? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు. ఆయన ఏం చేశాడు? దేవుడు తన కుమారుణ్ణి, చదవాలి గట్టిగా చదవాలి. ఎవరైనా దేవుడు తన సొంత కుమారుణ్ణి ఏ ఆకారంతో పంపాడు? పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రభు సిలువలో త్యాగం చేశాడంటే ఒకటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు. మన కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని. వింటున్నారా? పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం యొక్క సారం మన పట్ల నెరవేర్చబడాలని తన సొంత కుమారుని లోకానికి పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష, ఆయనకు కాదు శిక్ష, పాప శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. మనకు నేర్చుకునే ప్రాముఖ్యమైన మాట, శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు. ఇది చాలా విలువైన మాట. ఆత్మను అనుసరించి నడవాలట. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడనేది వాస్తవం. మన కొరకు ప్రాణత్యాగం చేసింది నిజం. ఏ గుంపిది? ఆత్మను అనుసరించి నడవాలి. మనకంటూ ఒక ఆత్మ నడిపింపు ఉండాలని. ప్రతి వ్యక్తికి వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, నీకంటూ ఒక ఆత్మ నడిపింపు. ఆత్మను అనుసరించి నడిస్తే, ఇదే 8వ అధ్యాయంలో దైవజనుడు చక్కని మాటలు రాస్తూ అంటాడు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో, 14వ వాక్యం 8:14, ఎందరు, చదవాలి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నడిపించేది ఎవరు? నడిపించవలసింది ఎవరు? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ కూడా ఏమవుతారు? దేవుని కుమార్, సన్స్ ఆఫ్ గాడ్. ఈ మాట ఒక యేసు ప్రభుకు మాత్రం చెందిన మాట, సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడ్డావో, దేవుని ఆత్మ చేత నింపబడ్డావో, నీవు ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఆయన అంటారు పౌలు గారు, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను అనుసరించి వాళ్ళు ఏమవుతారు? దేవుని కుమారులు అయితేనే వారసులు అవుతారండి. పిల్లలు కాదు. పిల్లలు వేరు, కుమారులు వేరు. చిన్నపిల్లల్ని వారసుడై ఉన్నప్పటికీ కుమారులైనంత వరకు వారసత్వపు సంపద చెందదు. కుమారుడైతేనే వారసుడుగా ఎంచబడతాడు. ఎదగాలి. వింటున్నారా?
తన్ని ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇవ్వబడింది. పిల్లలు వేరు, కుమారులు వేరు. స్తోత్రం, హల్లెలూయ. గలతీ పత్రిక 5వ అధ్యాయం చివరి మాట, 25వ మాట. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. చాలండి. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా జీవింతుము. ఆమె ఆత్మను అనుసరించి క్రమముగా అనుసరించి నడిస్తే ఆత్మానుసారంగా నడిపించబడతాం. ఆత్మను అనుసరించి జీవించేటట్లయితే, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. అక్కడ పౌలు గారు అంటారు, ఆత్మను అనుసరించి క్రమంగా నడవగలుగుతాం. ఆత్మను అనుసరించి జీవిస్తే ఈ లోకంలో విన్నారండి, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి నడుచుకొనగలుగుతాం. ఆమె జీవిస్తే నడిపించబడతాం. దేన్ని బట్టి? ఆత్మను అనుసరించి. ఇదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చక్కగా చదువుదాం. ఎప్పుడు పంపాడు? అది ఆయన రావాల్సిన టైం సంపూర్ణం అయినప్పుడు ప్రభు తన కుమారుని లోకానికి పంపాడు. ఓకే, పుట్టి స్వీకృత పుట్టినోట్లు ఏమని ఉందండి? స్వీకరించబడ్డాం. వాస్తవానికి మనకి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, మనం అందరం అన్యులు. స్వీకృత దత్త తీసుకున్నాడు. దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మరియు మనం ఎవరు చెప్పాలి? సన్స్ ఆఫ్ గాడ్, కుమారులై ఉన్నందున మన హృదయంలోనికి పంపెను. స్తోత్ర. మనము కుమారులమై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మని మన హృదయంలోనికి పంపెను. స్తోత్ర. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయలేరు సుమా. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్ చెప్పమానండి. ఇన్ని కథలు చెప్తారే యూట్యూబ్లో, మనల్ని ఎటకారం చేసే ఆ వంకరమూతోళ్ళు ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్ అని నిఖార్సుగా చెప్పమండి. వాళ్ళు చెప్పడం కూడా రాదు. ఎందుకని? వాళ్ళకి అలవాటు లేని పదం అది. వింటున్నారండి? ఈ మిగతా సంగతి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ వింటున్నారండి? ప్రార్థన అనేది అందరూ చేయలేరు సుమా. వింటున్నారా? వెటకారం చేయమండి చేస్తారు, కానీ ప్రార్థన చేయమనండి అందరూ నాకు భయం అండి, నాకు రాదండి, మాటలు చెప్తావు, నా మాట ఏనండి. ప్రార్థన ప్రియులారా, దేవుని పిల్లలకు ఉండాల్సిన ఆత్మీయ లక్షణాలు ఏంటంటే భక్తి మాత్రమే కాదండి. ఒక నేర్చుకుందాం, ప్రార్థన. ఏంటది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రార్థన అనేది యేసు ప్రభు మనకు నేర్పిన గొప్ప అనుభవం అండి. యేసు ప్రభు భూమి మీద ఉన్న ప్రజలకి అప్పటి వరకు పితరులు చేసిన ప్రార్థన వేరు, యేసు ప్రభు వచ్చి శిష్యులకు నేర్పిన ప్రార్థన వేరు. యేసు ప్రభు యొక్క ప్రార్థన చూసి శిష్యులు ఉండబట్టలేక అడిగారు, అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పవా? ఏరా మీరు చేసుకుంటున్నారుగా రోజు, మా ప్రార్థనలో శక్తి లేదు బాబు, మా ప్రార్థనలో ప్రభావం కనపట్లేదు బాబు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ముఖ రూపం మారుతుంది, నీ వస్త్రాలు దగ మెరుస్తున్నాయి. అదిగో అట్లాంటి ప్రార్థన కావాలి మాకు. ఆమె చేస్తే ఒక ప్రభావభరితమైన ప్రార్థన మనకు కావాలా. నీ ఇంటి పరిస్థితులు మార్చుకోగలిగిన శక్తి నీ ప్రార్థనకు ఉంది. మనుషులని, స్థితిగతుల్ని ఉన్నవి లేనట్లుగా చేయగలిగింది ప్రార్థన అనుభవం. యేసు ప్రభువే మనకు మాదిరి.
ప్రియులారా, మనం కుమారులం అయితే, వింటున్నారా, ఆత్మను అనుసరించి నడిపించబడుతున్న వారమే అయితే, ఇక్కడ గలతీ పత్రికలు పౌలు గారు చక్కగా రాస్తూ అంటారు, మనము మీరు కుమారులై ఉన్నందున ఆయన మనకేం చేశాడు? ప్రియులారా, ఆత్మను అనుసరించి నడిచే వారికి లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది, ఆత్మను అనుసరించి నడిచే మనుషులకి కుమారుని ఆత్మ కలిగి ఉంటారు. ఏ ఆత్మది? కుమారుని ఆత్మ. ఏంటి ఆత్మ చేసే పని అంటే, నాయనా తండ్రి అని ఏవండి మొరపెడతా ఉంటారు, గోజాడుతుంటారు. అయ్యా తండ్రి ప్రభు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారే, వాళ్ళని చూసి మనం నవ్వుకోకూడదండి. అర్థమవుతుందా? కుమారుని ఆత్మ వాళ్ళు పనిచేస్తుంది. ఆమె ఏలి సహితం హన్నా ప్రార్థన చూసి నివ్వెరపోయి, అమ్మాయి ఏం తాగొచ్చావా, ఏం ఊగిపోతున్నావేంటి, కింద పడి కొట్టుకుంటున్నావేంటి, ఏం తాగొచ్చావా పొద్దున్నే చీ అంటుంటే, అయ్యా నేను తాగుబోద్దాన్ని కాదు బాబు, నా హృదయాన్ని నా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. అవునయ్యా. అంత బాధ ఉందా? అయితే ఓకే, చేసుకో అంటూ ఆయన ఏమంటాడంటే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగాక. ఆమె మొర్ర పెట్టడం. ప్రియులారా, ఆత్మను అనుసరించి నడవటం ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిది, తన కుమారుని ఆత్మ మీకు దయచేస్తాడు. వింటున్నారా? ఆత్మను అనుసరించి నడిస్తే అబ్బా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మ మీకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుని ఆత్మ మౌనంగా ఉండదు, విజ్ఞాపన చేస్తుంది. ఆమె హల్లెలూయా. చదవాలి. నీవు దాసుడు కాదు, బానిసవు కాదు, కుమారుడు అయితే దేవుని ద్వారా దేవుని కలిగిన వాటన్నిటికీ నీకు రైట్స్ ఉన్నాయి, హక్కు ఉంది. వారసుడు అయితే ఎక్కడున్నా పిలిచి ఆస్తి అప్పగించబడుతుంది. ఆమె హల్లెలూయా. ఆత్మను అనుసరించి నడిచే వారికి మొట్టమొదటిది మొరపెట్టే అనుభవం ఉంటుంది. రైట్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వాక్యం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, అండర్లైన్, మీలో వచ్చిపోయిన ఎడల కాదు, అప్పుడప్పుడు తాకిన ఎడల కాదు, నివసించిన ఎడల. ఆమె హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి ఇదిగో నసుతుల సింహ నివసింపజేసి ఇదిగో
స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో కృపామయుడా నీలో నివసింపజేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి హల్లెలూయా. ఓ చక్కని మాట పౌలు గారు ఇక్కడ రాస్తుంటారు. మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ. ఈరోజున పరిశుద్ధాత్మను గూర్చి చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండాలి. మీకు తెలుసా, యేసు ప్రభువును దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను గనక దూషిస్తే, కామెంట్ చేస్తే, తోలనాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. నిజం నిజం. అందుకని తెలుసుకోవాలి తెలియని విషయాలు. ముంగమూరు దేవదాస్ అయ్య గారు అంటారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి, మనుషులను కాదు అడగాల్సింది. ఆమె ఆమె ప్రియులారా, జాగ్రత్తగా విందాం. ఇక్కడ రోమా పత్రికలో పౌలు గారు అంటారు, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ. పరిశుద్ధాత్ముడు సామాన్యుడు కాదు, పరిశుద్ధాత్ముడు ఇప్పటివాడు కాదు, ఆది నుంచి ఉన్నవాడే, ఆది నుంచి ఉన్నవాడే. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. మీరెంత ధన్యులో తెలుసా? అభిషేకించబడటం అనేది ఎంత భాగ్యమో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడటం అనేది ఎంత ధన్యతో తెలుసా? మీలో నివసించిన ఎడల, అర్థమైందా? మీలో నివసించిన ఎడల ఏం ఆధిక్యత అండి. ఈ రోజున అభిషేకించబడటం అంటే నూనె నెత్తి మీద రాయించుకోవటం కాదు, వింటున్నారా? అభిషేకం అనేది ఒక వరం. వరం. నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడు ఆత్మచేత నింపబడాలి. ఇది క్రమం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడితే, ఆ ఆత్మచేత మీరు నడిపించబడుతూ ఉన్నట్లయితే, లేఖనాలు చెప్తున్నాయి, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుతురో. ముందు చదువుకున్నాం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు. ఇక్కడ ఏమంటాడంటే, మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా ఆమె ఆత్మను అనుసరించి జీవిస్తే లేదా నడిస్తే, ఒకటి మొరపెట్టి అనుభవాన్ని నేర్చుకుంటాం, నోటు చేయాలి. రెండవది, సావునకు లోనైన ఈ శరీరాన్ని, అంటే అపరాధము చేత, పాపము చేత ఈ దేహం ఉన్నంతకాలం పాపాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కారణం మట్టి దేహం. ఇది మట్టి దేహం. దేవునికి వ్యతిరేకమైన చర్యల్ని చెయ్యి అని దేహం కోరుకుంటుందండి. దాన్ని నువ్వు ఏం చేయాలంటే చెప్తాను, అది కూడా చెప్తాను.
ఇక్కడ దైవజనుడు అంటాడు, సావునకు లోనైన మీ శరీరమును ఆత్మ ఏం చేస్తాడంటే జీవింప చేస్తాడు. ఆత్మను అనుసరించి నడిచినట్లయితే, ఆత్మ ప్రకారం నువ్వు నడిచినట్లయితే, ఆత్మదేవుడు నీలో చేసే కార్యం ఏంటంటే సావునకు లోనైపోతున్న నీ శరీరం జీవింప చేయబడుతుంది. ఎలా కిందకి వెళ్దాం. అదే 8వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 12 త్వరగా చదువుదాం. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులం కాము. ఓకే, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల కానీ శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఆమె సావునకు లోనైన మీ శరీరాన్ని ఆయన ఎలా జీవింప చేస్తాడంటే, ఇదిగో ఈ ఆత్మదేవుడు శరీర క్రియల్ని చంపుతాడు. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవించుదురు. ఒకటి, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే, నడిస్తే, మొదటిది యేసయ్య లాంటి బలమైన ప్రార్థన నేర్చుకోగలుగుతాం. చెప్పాలి. ఎట్లాంటి ప్రార్థన నేర్చుకోవాలి? మనం యేసయ్య లాంటి ప్రార్థన నేర్చుకోవాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి, అబ్బో పండితులండి బాబు, వాళ్ళు ఎంత తెలుగు వాడితే అంత, అక్కడి నుంచి పదాలు, ఇక్కడి నుంచి పదాలు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఇది కాదు కావాల్సింది. పరలోకపు తండ్రి సంతోషపడే విధంగా మీ ప్రార్థన జీవితాలు కట్టబడాలంటే ఆత్మను అనుసరించి నడవాలి. ఆమె ఆత్మ చెప్పినట్లుగా నడిస్తే మొట్టమొదటిది యేసయ్య లాంటి ప్రార్థన అనుభవం నేర్చుకుంటాం. రైట్. రెండవది, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే సావునకు లోనైన మీ శరీరాన్ని జీవింప చేస్తాడు. వింటున్నారా? ఎలా అదిగో మనలో ఉన్న ఆత్మ ద్వారా శరీర క్రియల్ని చంపాలి. ఆమె మనంతటా మనం వాటిని కంట్రోల్ చేయలేము. ఆత్మదేవుడికి అప్పచెప్తే ఒక్కో దాన్ని కత్తిరించి పడేస్తాడు. అర్థమైతే స్తోత్రం. ఇప్పుడు టీవీ చూడకూడదని అనిపిస్తుంది, మనసుకు అనిపిస్తుంది, కళ్ళు వెళ్ళిపోతానే ఉంటాయి. ఏది టీవీ కాకపోయినా ఫోన్ మీదకైనా వాక్యం చూస్తూనే ఉంటామా, ఏదో తింగరద వస్తూనే ఉంటుంది అని నోరు తెరవపోతే లోకంలోనంతా కూడా వచ్చి పడతాయి. సెల్ఫ్ కంట్రోలింగ్ ఎలాగా నీ అంతటి నువ్వు చేసుకోలేవు. ఆత్మదేవుడికి అప్పచెప్పేవా కాల్చి పడేస్తాడు. చంపిన ఎడల శరీర క్రియలు సావాలంటే ఎవరి సహాయం కావాలండి? చెప్పాలి. ఆత్మదేవుని సహాయం కావాలి. రైట్. మీకు ఒక మంచి మాట చెప్తారు. ఎందుకు ఆత్మ కావాలి? రక్షించబడ్డంగా వాక్యం ఉందిగా చాలదండి. ఇప్పుడు దైవజనుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాసి చక్కని మాటలు చెప్తాడు. ఏమంటే 5:25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి, చదువుదాం. అమ్మా 25 చదువునా. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కళంకమైనను ముడతైనను నిర్దోషమైనదిగాను దేని కొరకు? నీవు నేను మచ్చ ముడత కలంకము లేని వధువుగా సిద్ధపడటం కొరకు, దాని కొరకే తన్ను తాను అర్పణగా అర్పించుకున్నాడు. ఆమె క్రీస్తు సంఘం కొరకు ప్రాణ త్యాగం చేశాడు. ఈ సంఘము సిద్ధపడాలి ప్రభు రాకడికి. వరుడుగా ఆయన దిగిరాబోతున్న వేళ వధువు సిద్ధపడాలంటే తనంతట తాను విన్నారా? సిద్ధపరిచేవాడు కావాలి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆమె విన్నారా? మరి ప్రకటన గ్రంథంలో అట్లా ఉంది ఏంటండి? ఎట్లా
అది కూడా చదువుతారా? పెండ్లి కుమార్తె తన్ను తాను, ఉందా మాట? తెలుసా? రైట్, 19వ అధ్యాయం 7వ వాక్యం. సర్వాధికారియు అక్కడి నుంచి చదువురా. ఏలుచున్నాడు, ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది. సిద్ధపరచుకుని అంటే అర్థం ఏంటి? వేరొకరు సిద్ధపరచగా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? పెళ్లి కూతురు తనంతటి తాను మేకప్ వేసుకోగలదా? వాళ్ళు చూడాలండి బాబా, 10 మంది చేరి ఆ కొంగు అట్లాగి జడ ఇట్లాగి ఆమెకి మెంటలు వచ్చిందాక చేసి నిజాలే పదండి అంటే కానీ వాళ్ళు వదిలిపెట్టరు. ఆ పెళ్లి కూతురు ఏ పెళ్ళిలోనే లేట్ ఎవరు అవుద్దండి? వీడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, కోట్ వేసుకుని ఊక్కుంటూ వచ్చేసి కూర్చుంటాడు. ఇక సంగమా పాటలు పాడి 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 అయ్యగారు కూడా కాళ్ళు నొప్పులు, అమ్మా తీసుకురండి తల్లే అంటే కానీ ఆమె అడుగుల్లో అడిగేసుకుంటాండి. అబ్బా ఎంత అట్రాక్షనో. పైగా అయ్యగారు అంటాడు పెళ్లి కూతురు వస్తుంది, మనం అంతా లేచి నిలబడతాం. ఏమండే ఆమెకి అంత రెస్పెక్ట్. సిద్ధపడుతుందే సంఘం. సంఘం అంటే అంత విలువైందండి. సంఘము స్త్రీతో పోల్చబడింది. మీరు ఎంత ధన్యులో, పురుషుడితో పోల్చబడలా. మీరు స్త్రీ అయితే మేము యేసు ప్రభుతో పోల్చబడ్డాం. మీ ఘనత మీదే, మా గౌరవం మాదే. ఆమె మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకుండా మాకు విలువ లేదు. ఇద్దరు విలువైన వాళ్ళమే. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. పెళ్లి కుమార్తె గొర్రెపిల్లట, చదవాలి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. సిద్ధపరుచుకొనుచూ ఉన్నది కాదు, తన్ను తానే సిద్ధపరుచుకొని రెడీగా ఉంది. ఎవరి కొరకు? వరుని కొరకు. ఆమె రైట్. సరే, టాపిక్ అది కాదనుకోండి, విషయంకి వెళ్దాం. ఆత్మను అనుసరించి నడిస్తే శరీర క్రియలు చంపగలుగుతాం. మూడోది రైట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం త్వరగా చదువుతాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకుంటా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని అనగా ఆమె ఆత్మను అనుసరించి నడిస్తే ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉన్నా, దుఃఖంతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, కనీసం కట్టుకున్న వాడైనా వదిలేసి వెళ్ళిపోతాడు. కొన్ని సందర్భాల్లో కడుపును పుట్టినోళ్ళు పెళ్లి చేయగానే చేతులు పట్టుకుని వెళ్ళిపోతారండి. వింటున్నారా? ఎవరికి ఎలకాలం శాశ్వతం కాదు. వింటున్నారా? ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు వెళుతూ చెప్పిన మాట, నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తని తండ్రిని వేడుకుని మీ వద్దకు పంపుతా. ఓకే, చదవ. అనగా మీకు అనుగ్రహిస్తాడు. ఓకే, ఆయన చూడదు, ఆయన ఎరగదు. చూడదు, ఎరగదు. ఆయన్ని పొందనేరదు. చూడలేదు, ఎరగలేదు కనుక ఆత్మదేవుని పొందాలని లోకానికి తెలియదు. మీరు విన్నారు, ఎరుగుదురు. మీరు చూశారు, అనుభవాల్ని మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. వింటున్నారా? చూడలేదు, ఎరగలేదు కనుక పొందనేరదు లోకం. అయితే మీరు ఎరుగుదురు. ఆమె మీరు ఎరుగుదురు అంటే పొందమనే వద్దనే. లోకానికి చూడలేదు, ఎరగలేదు కనుక పొందదు. మీరు ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా
పొందాల్సిందే. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడితే దేవుడే నీతో ఉన్నట్టు, దేవుడే నీతో నడుస్తున్నట్టు. ఆమె మూడోదండి, ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మదేవుడు నీతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. ఆమె ఎల్లప్పుడూ నువ్వు పడుకున్నా, నీకు తెలుసా నువ్వు నిద్రపోతున్నా సరే, నువ్వు రోగం వచ్చి మూలుగుతూ ప్రార్థన చేయలేని పరిస్థితి వస్తే ఆత్మదేవుడట, ఇదే రోమపత్రికలు రాస్తాడు, ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తాడు. నీవు ప్రార్థన చేయలేని సమయంలో నీవు ఆత్మతో నిండుకుని ఉంటే, ఆత్మతో నడిపించబడుతుంటే, నీవు ప్రార్థన చేయలేని సందర్భాల్లో సమయాల్లో కూడా ఆయన నీ పక్షంగా ఉండి నీలో ఉండి విజ్ఞాపన చేస్తాడు నీ కొరకు. అది ఆయనతో నడిపించబడితే కలిగే ప్రయోజనం. ఆమె ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి తన శరీరమందు పాపానికి ఎందుకు శిక్ష విధించాడు తెలుసా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుస్తావని. ఆమె ఏదో బైబిల్ కట్టుకుని ఇంత కాను కట్టుకుని మందిరానికి వస్తావని కాదు. ఆమె ఏంటో తెలుసా? ఆత్మను అనుసరించి నడవాలి. ఆత్మను అనుసరిస్తే ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రికలకు వెళ్ళి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 14 నుంచి చదువుతాం. నడిపించబడతారు. ఆమె రైట్. 15 కూడా 15-16. మీరు పొందిన ఆత్మ దాస్యత్వాన్ని నేర్పించేది కాదు, మరలా భయపడటానికి. మీకు తెలుసో తెలీదో, రక్షణ పొందినప్పుడు ప్రతి దానికి భయపడతాం. కనబడని దెయ్యానికి భయపడతాం, కనబడిన పోలీసు వాళ్ళకి భయపడిపోతాం, నల్ల కోట్ వేసుకున్న లాయర్లు చూస్తే భయం, మరి ఇంకెందుకు కొంతమందికి తెల్ల కోట్ వేసుకున్న డాక్టర్లు చూస్తే భయం. పొరపాటును కానీ కళలో తెల్లటి డ్రెస్ వేసుకున్న డాక్టర్ గారు కనపడ్డారే అనుకో, తెల్లపాటి జ్వరాలు వచ్చేస్తాయి. కళలో వస్తేనే విన్నారా? నల్ల కోట్ వేసుకుని లాయర్ కనపడినా కళలో కొంతమంది కనపడతారండి, తెల్లారిపాటికి జ్వరాలు వచ్చేస్తాయి. ఎందుకంటే కళలో కనపడితేనే భయం. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. మరి ఆత్మను పొందాం మనం, స్వీకృత ఆత్మ. దేవుడు నీవు పొందిన రక్షణని అంగీకరించాడు అనటానికి ఆత్మ ఒక నిదర్శనం. అర్థమవుతుందా? నీవు పొందిన ఆ రక్షణని ఆత్మదేవుడు అంగీకరించాడు, ఆత్మచేత ముద్ర వేశాడు. ఎఫెసీ పత్రికలో అందుకే రాస్తాడు, ఆత్మచేత ముద్రించబడితిరి. ఇట్స్ ఎ సీల్. ఆమె చదవండి, ఆ మాట చదవండి. ఎఫెసీ పత్రిక అంతేనా? 1వ అధ్యాయం 13వ వాక్యం, 13-14. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14. అనగా విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇట్స్ ఏ సీల్. పొందిన రక్షణకి ముద్రండి. అర్థమవుతుందా? ఎందుకు పరిశుద్ధాత్మ అని ఇంతగా అరిచి చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు రక్షణ అనేది ప్రభు సంతకం పెట్టేసాడండి. రక్షణ అనేది గ్రాంట్ అయిపోయింది. సిలువలో కార్చిన రక్తాన్ని నమ్మి రక్షణ పొందినట్లుగా ధృవీకరించబడింది. ఇప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికేటో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఎంఆర్ఓ గారు గ్రీన్ ఇంక్తో సంతకం పెడతాడు. గ్రీన్ ఇంక్తో సంతకం పెడతాడు. అది వ్యాలిడా? ఏమయ్యాలా? గవర్నమెంట్ ముద్ర. ఒట్టి ముద్ర ఉన్నంత మాత్రం సంతకం లేకపోతే చెల్లదు. సంతకం ఉన్నంత మాత్రం ముద్ర లేకపోతే అది. పొందిన రక్షణ ఆత్మచేత ముద్రించబడితేనే ఇట్ ఈస్ వ్యాలిడ్. అర్థమైతే అర్థమైనట్టు, అర్థం కాకపోతే దేవుడికి మీకు వందనాలు. అర్థమవుతుంది కదండి?
ఇంత బాగా చెప్తుంటే ఎందుకు అర్థం కాదు? ప్రియులారా, రక్షణ అనేది బాప్తిస్మంతోనే సంపూర్ణంగా అలా ప్రారంభం. అది రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఎందుకు ఆయన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు ఆయనకు శిక్ష ఎందుకు వేశాడు తెలుసా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుస్తారని. ఆమె పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటాడు. విన్నారా? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడాలి. ఆమె ఎంతమందికి ముద్ర కావాలనుకున్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ముద్ర, ఇట్స్ ఏ సీల్. పరిశుద్ధాత్మ అనుభవం అనేది ముద్ర. రైట్? రోమపత్రికకి వెళ్దాం. 8వ అధ్యాయం 14 నుంచి చదువుతాం. ఎందరు నడిపించబడుతున్నారో ఆమె నడిపించబడితే నిన్ను నడిపించేది ఆత్మదేవుడై ఉండాలి. మనుషులు కాదు, సిద్ధాంతాలు కాదు, వేరే ఏది కాదు. లోపల ఉండి వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. పౌలు గారు ఒక సందర్భంలో ఓ ఊరికి సువార్త చెప్దాం అనుకుంటే పరిశుద్ధాత్ముడు వద్దని చెప్పాడట. ఏమని? మాకును పరిశుద్ధాత్మకు తోచెను ఆ ఊరికి వెళ్ళి సువార్త చెప్పాలా? సువార్త చెప్పాలని ఆవేశంగా ఎగబడి వెళ్తాం కాదు, చెప్పాలా. మాకును మాలో ఉన్న పరిశుద్ధాత్మకు కూడా తోచింది, అందుకే ఆగిపోయాం. ఈ రోజున అనేక మంది పరిస్థితులు, గడ్డు పరిస్థితులు మారటానికి కారణం ఏంటంటే తమ ఆత్మలో తీవ్రత. చెప్పేయాలి. ఎందుకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియదు. చెప్పే అందుకు కాదు ఈ పరిస్థితులన్నీ. ప్రియులారా, లేఖనాలు లోతుగా నేర్చుకుంటే కానీ సత్యం అర్థం కాదండి. ఎక్కడ చెప్పాలో పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే సువార్త చెప్పాలి. అర్థమవుతుందా? నా దేవుని ప్రజలారా, ఆలకించాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే, ఆత్మను అనుసరించి నడిస్తే దేవుని కుమారులం అనిపించబడతాం. రైట్? 15వ వాక్యం చదువుతాం. పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అండర్లైన్. ఏ ఆత్మను కలిగిన వారమై? దత్తపుత్రాత్మ అనగా స్వీకృతం. మనము అంగీకరించబడ్డాం, మనము ఆయన దత్తత తీసుకున్నాడు అంటానికి రుజువు. ఇట్స్ ఏ సీల్, ముద్ర. ఆ ఆత్మ కలిగిన వారమై అంటే కలిగి ఉండమన వద్దనా? ఆమె ఆ ఆత్మ కలిగిన వారమై హల్లెలూయా. ప్రార్థన 2 రకాలండి. ఆత్మతో ప్రార్థన చేయటం, మనసుతో మైండ్తో ప్రార్థన చేయటం వేరు. మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. పౌలు గారు మాట్లాడండి. ఆత్మతో పాడుదును, మనస్సుతో కూడా పాడుదును. 2 రకాలు. మనస్సుతో చేసేది ఒక రకమైతే, ఆత్మతో చేసేది ఏదైనా సరే అది ఫలిస్తుంది అనేది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మతో పౌలు గారు కొరింథీ పత్రికలో అంటారు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి పంట కోస్తాడు. అంటే విత్తడానికి కూడా కానుకే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, ప్రయత్నమే కావచ్చు, దేనిని బట్టి విత్తాలా? ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం ప్రతికూలమైన పరిస్థితులు, కలవరాల మధ్యలో కరువుతో అల్లాడిపోతున్న ఆ సంవత్సరంలో ఆత్మను బట్టి విత్తాడు, 100 ఫలము పొందెను. ఆమె 2 మాటలు చెప్తాను, ఆలకించండి. ఆత్మను బట్టి నడిస్తే ఆత్మ అనుభవంతో ప్రార్థన. ఎట్టినారా? ఆమె హల్లెలూయా. ఆత్మను బట్టి నడిపించబడితే ఇట్టున్నారా? ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థన ఆత్మ ప్రార్థన. రైట్? 2 మాటలు చెప్పి ముగిస్తా.
రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. ఆమె ఈ ఆత్మను పొందాలంటే ఖచ్చితంగా పొంది ఉన్నట్లయితే దేవుని ప్రేమ అంటే ఏంటో రుచి చూస్తామండి. లోకపు ప్రేమ నటన ప్రేమ, లోకపు ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ. కానీ పరలోక ప్రేమ ఎలా ఉంటుందంటే ఆశించేది కాదు, నిస్వార్థమైనది. ఇచ్చినారా? దేవుని ప్రేమ మనకు కావాలంటే, రుచి చూడాలంటే ఖచ్చితంగా ఆత్మచేత నింపబడాలి. అందుకే ఈ పత్రికలు పౌలు గారు అంటారు, దేవుని ఆత్మచేత, మరొకసారి ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పొందుంటే దేవుని ప్రేమను పొందుతావు. దేవుని ప్రేమ ప్రతి వ్యక్తి రోజున రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మచేత నింపబడితే పరలోకపు ప్రేమను పంచగలిగితే అనేక మంది మారుతారండి, అనేక మంది కదిలించబడతారండి, ప్రపంచం ఆకర్షించబడుతుంది. యేసు ప్రభు ఆయుధంతో రాజ్యం కట్టలేదు, ఆయన రక్తాన్ని చిందించి ప్రజల్ని ఆకర్షించుకున్నాడు. కారణం తన ప్రేమ. ప్రేమ ప్రేమ త్యాగం చేస్తుంది కానీ ప్రాణం తీయదండి. ప్రేమ ఇస్తుంది కానీ పుచ్చుకోదండి. ప్రేమ, నిజమైన ప్రేమ కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవుని ప్రేమ మనం రుచి చూడాలంటే ఖచ్చితంగా పౌలు గారు ఇక్కడ అంటాడు, మనలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రార్థన, ఆత్మ ప్రార్థన నేర్చుకుంటాం ఆత్మచేత నడిపించబడితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడితే ఆత్మ శరీర క్రియలు చంపి ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది, చచ్చిపోకుండా మరలా. మూడవది కుమారులుగా చేస్తుంది. రైట్. ఎఫెసీ పత్రికకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదువుతారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, అండర్లైన్, ఆత్మ దేవుడు నీలో ఉంటే, ఆత్మ చేత నడిపించబడితే ఆయన మూలముగా నీవు కట్టబడతావు. దేనికి? దేవుని నివాస స్థలంగా నీవు మార్పు చెందుతావు. ఆమె ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తూ ఉన్నట్లయితే ఆయనకు నివాస స్థలముగా నీవు కట్టబడతావు. మరొకసారి చదువుతారా? చాలా విలువైన మాట అమ్మ. 21 కూడా చదువు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఆమె ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఆత్మానుసారంగా నడిస్తే, వింటున్నారండి, ఆయనకు నివాస స్థలంగా ఉండుటకు మీరు కట్టబడతారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒక నివాస స్థలంగా కడతాడు, ఆయన వచ్చి ఉండటానికి. అర్థమవుతుందా? నీ దేహం ఆయనకి ఆలయం, నీలో ఆయన ఉండాలి, నీలో ఆయన ప్రతిష్ఠించబడాలి. ఆత్మ దేవునికి నువ్వు చోటు ఇవ్వగలిగితే నిన్ను ఆయనకి నివాస స్థలంగా కట్టడం ప్రారంభిస్తాడు. ఆమె శరీర క్రియలు చంపుతాడు, ఆయనకి నివాస స్థలంగా కడతాడు. స్తోత్రం. మరి 2 మాటలు చెప్పి ముగిస్తాను. రైట్. మరలా చదువును. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
19వ వాక్యాన్ని చదువుదాం. ఆమె వింటున్నారా? ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. వింటున్నారా? కట్టబడాలంటే ఖచ్చితంగా ఆత్మతో తాకబడటం వేరండి, ఆత్మను అనుభవించటం వేరు. నింపబడటం, నింపబడిన వాడు కదిలించబడ్డో తెలుసు కదండి. కుండని నీళ్లతో నింపేటప్పుడు మొదట ఏమవుతుందండి? కుండ అటు ఇటు వణుకుద్ది, ఊగుతుంది. మొదట్లో ఊగుద్దండి. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు ఊగేది ఎందుకు తెలుసా? ఇప్పుడిప్పుడే నింపబడుతున్నారు. పూర్తిగా నిండిన తర్వాత కుండని మీరు కదిలించి చూడండి. చెప్పాలా? అమ్మా నువ్వు ఎంత కదుపుదామని కదలదు అది. ఎందుకని? సగం నిండిని అటు ఇటు ఊగుతూ ఉంటే సగం నిండింది, పూర్తిగా నింపబడింది, కదలదు. అందుకే పౌలు గారు అంటారు, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఫిల్డ్, నింపబడండి. ఎందుకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 29 చదవాలి. మీరు సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపాడు. అందుకు మేము అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. రక్షకునిగాను అధిపతిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించున్నాడు. దీనికి మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన సాక్షులం. ఎవరికి పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే తనకు విధేయులు అవ్వాలి, తనకు లోబడాలి. అందరికీ ఎందుకు రాట్లా? అందరికీ ఎందుకు ఇవ్వలేక? ఇంకా అవిధేయతలు ఉన్నాయని అర్థం. ఇంకా విధేయత చూపించాల్సింది ఉంది అని అర్థం. అందుకే పౌలు గారు అంటారు, మేము తనకు విధేయులగుటకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులన్నిటికీ మేము సాక్షులమై ఉన్నాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆత్మ అనుగ్రహించబడుతుంది? ఒకటి కనిపెట్టాలి. ఈవెన్ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన మరియమ్మ కూడా, వింటున్నారా? మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని గర్భం ధరించింది దేనివల్ల? పరిశుద్ధాత్మ సహాయం చేత గర్భం ధరించింది. ఆమె కూడా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే ఈస్టర్ పండుగ అయిపోయిన 40 రోజులు కనపడ్డాడు. ఈస్టర్ పండుగ అయిపోయిన 40 రోజులు అనేక మందికి కనబడిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఆయన చెప్పారు, ఆదరణకర్త దిగి వచ్చేసరికి, వింటున్నారా? పైనుండి శక్తి దిగి వచ్చేంత వరకు, వింటున్నారా? మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు. పై నుండి శక్తిని పొందిన తర్వాత యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెడుతున్న వాళ్ళలో 120 మందిలో యేసు తల్లి అయిన మరియమ్మ కూడా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ మొదటి అధ్యాయం మీరు చదవండి. వింటున్నారా? యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. ఎందుకుంది అంటే నింపుదల లేదు. పరిశుద్ధాత్ముడు ఆ రోజున గర్భంలో ప్రవేశించి కార్యం చేశాడు, కానీ ఫిల్ అవలా. పరిశుద్ధాత్మ అనుభవం ఉంది కానీ, వింటున్నారా? పరిశుద్ధాత్మ నింపుదల లేదు. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు, భూమి మీద నిలకడగా లేడు. ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళందరూ కూడా కనిపెట్టుకుని ఉన్నారు, 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారండి. దేని కొరకు?
కేవలం పరిశుద్ధాత్మను పొందాలని కోరిక చేత ఎంతమంది 120 మంది మేడగదిలో కనిపెట్టుకుని ఉపవాసంతో నన్ను నింపు 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 అని ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగ నాడు యూదులందరూ కూడా యెరూషలేము దేవాలయంలో చేరినప్పుడు వీళ్ళందరూ పండగలో ఉంటే వాళ్ళు మాత్రం ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. పండగ కంటే మిన్న అయినది ఏంటంటే పై నుండి దిగి వచ్చే శక్తి కొరకు వాళ్ళు కనిపెడుతూ ఉంటే 120 మంది మీదకి అగ్ని ఆకాశము నుండి దిగిరాగా, ఆ పదాలు మీరు చదువుతారు, ఒక్కొక్కరి మీద వ్రాలగా వారి నాలుకలు విభాగించబడి అగ్ని జ్వాలల వలె మండుతం వారి కళ్ళతో చూశారు. అన్య భాషలతో వారు మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు తమ దేశపు భాషల్లో వారు మాట్లాడటం విని ఆశ్చర్యపడి ఇదేమగునో అని కలవరపడుతుంటే పేతురు గారు 11 లేచి నిలబడి ఇది ఏమగునో అని కలవరపడకండిరా బాబు, యోవేలు ప్రవచించిన ప్రవచనం ఇదిగో మీరు చూస్తూ వినుచూ ఉన్న వారి మీద కుమ్మరించబడింది. యోవేలు ప్రవచనం నెరవేర్పిది. ఇది మీకు, అందుకే 2వ అధ్యాయంలో పేతురు గారు అంటారు ఇది మీకు మీ పిల్లలకు, చదవండి 2వ అధ్యాయం చదవాలి. ఇది మీకు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఇట్స్ బిలాంగ్స్ టు ఆల్. ఇట్స్ బిలాంగ్స్ టు నాట్ పెంటెకోస్టల్, ఇట్స్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి, ఎవ్రీవన్. ఇట్స్ బిలాంగ్స్ టు ఆల్. అందరికీ చెందును. రైట్. చెప్పొచ్చే మాట ఏంటంటే ఆత్మపూర్ణులమై ఉండాలి. చివరి దినాల్లో ఉన్నాం. ఏ ఉపదేశాన్ని పడితే ఆ ఉపదేశాన్ని కొట్టుకుపోయే పరిస్థితుల్లోకి వస్తున్నాం. ఎందుకంటే రకరకాల బోధకులు బయలుదేరారు. ఆత్మను గురించి మాట్లాడడం చేత కాదు, కానీ అన్నీ చెప్తారండి. ప్రియులారా, ఆది అపోస్తుల ఉపదేశం మీద మీరు కట్టబడా. ఏం ఉపదేశం? రకరకాల ఉపదేశకులు బయలుదేరుతున్నారు. స్వస్థతలు అంటున్నారు, అద్భుతాలు అంటున్నారు, మహత్కార్యాలు అంటున్నారు, సూచక క్రియలు అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పేవాళ్ళు అరుదైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం లేదు, వాళ్ళకు తెలియదు. అది వాక్యం మాత్రం చెప్పగలరు, కానీ సంపూర్ణ సిద్ధి పొందటం ఎలాగో వాళ్ళకు తెలియదు. రక్షించబడుతున్న ప్రతి ఒక్కరు, వాక్యం విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారానే సంపూర్ణంగా సిద్ధపరచగలరు. మచ్చ, ముడత, కలంకము లేని వధువుగా నిన్ను సిద్ధపరిచేవాడు ఆయనే. ఆమె చివరి మాట చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. బాగా గమనించండి. ఆత్మను మీకు అనుగ్రహించి, ఆమె ఈ ఆత్మ ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆత్మదేవుడు నీకు ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన మాత్రం నేర్పడం కాదు. మరొకసారి చూద్దాం. అనుగ్రహించి, చాలండి. ఆత్మను పొందిన వాని జీవితమే ఒక అద్భుతం. చచ్చినోళ్ళు లేవటం, కుంటోళ్ళకి నడవటం, ఈ కాదు అద్భుతాలు. మోసే కర్ర పామైంది, విన్నారా? ఐగుప్తీల కర్రలు కూడా ఏమైనాయి? అయినాయా లేదా? ఇవన్నీ సూచక్రియలంటే. కానీ మోసే కర్ర ఐగుప్తుల కర్రలు మింగేసింది. అల్టిమేట్ పవర్. ఆమె బాగా సూచక క్రియలు ఐగుప్తీలు కూడా చేస్తారు, కానీ ఆత్మకార్యం ఆయన ఒక్కడే చేయగలడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు. ఓ దుర్మార్గుడు మనసు మార్చుకోవటం అంటే ఎవరు చేయాలి ఆ పని? వ్యసనాల బానిస అయిపోయిన వాడు అసహించుకునే పని ఎవరు చేయాలి? చూడకూడని వాటిని చూస్తూ జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు అటువైపు కన్నెత్తకుండా చూస్తున్నాడు అంటే ఎవరు చేశారు ఆ పని? ఆమె ఆత్మను అనుగ్రహించి
ఆత్మదేవుడు చేసే పని మీలో అద్భుతాలు చేస్తాడు. ఆమె కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. 2:12. తెలుసుకున్నట్టుకై లౌకిక ఆత్మను కాక ఆమె ఆత్మ ద్వారా నడిపించబడితే ఎన్ని మేళ్ళు వినండి. విన్నారా? దేవుని యొద్ద నుండి మనకు దయచేయబడిన వాటిని చదవాలి, గట్టి చదువున్నాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై అక్క ఒక్క నిమిషం ప్రార్థన చేసి మా పిల్ల పాస్ అవుద్దులే చెప్పవా? పాస్టర్ గారు మీరేం చెప్తారా? కొంతమంది చేస్తారండి నాకు ఫోన్లు, మీరు ప్రార్థన చేసి చెప్పండి ఈ సంబంధం సెట్ అవుద్దో లేదో. నేనేమైనా మాంత్రికుడిని అంటారా? జాతకాలు చెప్పి చిలక జ్యోతిష్కున్నా పెళ్ళి అవుద్దో లేదో నేను చెప్పాలంటాడు. నీకు నమ్మకం లేదా, చేయగలవో లేదని. మీరు ప్రార్థన చేసి చెప్తే మేము ముందుకెళ్తాం. మాకు నెత్తి మీద తలకాయ నొప్పి మాకు ఉన్నాయి కాక ఇట్లాంటివన్నీ మాకేనండి. ఇది దేవుని చిత్తమో కాదు, ఈ పిల్ల ఫోటో చూసి చెప్పండి. నువ్వు చేయవా? మాకు చేత కాదుగా, మాకున్న లోడుగాక ఈ గాలికి పోయేవన్నీ మాకేనండి. తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? మీ పిల్లలకి ఎలాంటి యోగ్యుడో వాడి కొరకు కన్నీరు గార్చే ఆ బాధ్యత మీకు లేదా? వాళ్ళు చేయరు. మీరు ఉపవాసం ఉండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే నీకు బట్టలు ఎడతా, నువ్వు పెట్టే బట్టల కోసమే నోరు తెరిచి చూస్తున్నాను నేను. ప్రియులారా, ఆలోచించాలి. సేవకుడు అంటే అన్ని కనిపెట్టి చెప్పేవాళ్ళుగా తయారైపోయారు. మా పాస్టర్ గారు కళ్ళు మూసి అన్నీ చెప్పేస్తాడు. అసలు ఆయన చెప్పినట్టే జరుగుద్ది. పచ్చి అబద్ధం అండి అది. ఇదిగా వాక్యం చదవండి. దేవుని వలన మనకి నీకు జీవితంలో దేవునికి ఏమేం చేయాలనుకుంటున్నాడు అదిగో నీలో ఆత్మ ఉంటే నీకు బయలుపరచబడుతుంది. అర్థమవుతుందా? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకిక ఆత్మను కాదు పొందినది. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు నీకు ఏమేమి దయచేయాలనుకుంటున్నాడు నీకు తెలియాలంటే లౌకిక ఆత్మను కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ నువ్వు పొంది ఉంటే నీకు ఏమేమి దయచేయాలనుకుంటున్నా నీకు తెలియచేయబడుతుంది. అంతే. ఎవరినో అడుక్కోవాల్సిన అక్కర్లా, ఎవరో చెప్పాల్సిన అక్కర్లా. ప్రియులారా, చాలామంది ఇక్కడే దెబ్బతింటున్నారు. ఆత్మను పొందితే నీకు సమస్తాన్ని బోధిస్తాడు. ఆత్మను పొందితే సమస్తాన్ని తెలియజేస్తాడు. ఎల్లప్పుడూ నీ యొద్ద ఉండుటకే వేరొక ఆదరణకర్త పంపబడ్డాడు. అవే ప్రియులారా, రక్షణ అనేది వెలకట్టలేదు. రక్షణ ఆనందం ఈ లోకంలోంచి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, రక్షణతోనే పూర్తిగా అలా దేవుని చిత్తం. ఇదిగో నేటి వరకు ఆయన ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నట్లయితే సంపూర్ణ సిద్ధి పొందుతాం. ఈ రోజున లౌకిక ఆత్మ వేరు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ వేరు. నిన్ను నడిపిస్తుంది, సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది, లోతైన సత్యాన్ని నీకు నేర్పిస్తుంది. అందుకని నా మాటేనండి, ఆ బోధ ఈ బోధ, ఆ సేవకుడు ఈ సేవకుడని వెంటబడే రోజులు కాదు. నీకొక ఆదరణకర్త ఉన్నాడు, నీకొక లీడర్ ఉన్నాడు, నీకొక వ్యక్తిని అనుగ్రహించాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు విన్నారా, మన కొరకు ఆయన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మనకి పాపమునకు శిక్ష విధించారు. ఆత్మను అనుసరించు మన కొరకు. రైట్. ఆత్మను అనుసరిస్తే పరలోక ప్రార్థన, పరలోకం కదిలించబడే ఆత్మ ప్రార్థన నేర్చుకోగలుగుతాం. ఆమె హల్లెలూయ. అంత మాత్రమే కాదు, ఆత్మను అనుసరించి నడిస్తే విన్నారా,
జీవాన్ని పొందుతుంది. ఆత్మ జీవింపచేస్తుంది. ఆమె శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మ నిన్ను జీవింపచేస్తుందండి. రైట్? ఆత్మని ఆర్పకుడే, ఆత్మపూర్ణులై ఉండండి. ఆమె ఆత్మయే. రైట్? చివరిగా మనం చదువుకున్నాం, గలతీ పత్రికలు చదివిన మాట, చాలా అమూల్యమైన మాట. గలతీలో పౌలు గారు అంటాడు, ఆత్మను మీకు దయచేసి 3:5 ఆమె చివరి మాట. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చివరి మాట. తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. 19 సారీ. ఆమె ఏం చేయకూడదు? ఆ ఒక్క మాట చాలమ్మా. ఆత్మను ఆర్పకుడి. దేవునికి ఇచ్చిన ఆత్మని ఆర్పుకోకు. మండనివ్వండి, ప్రజ్వరలనివ్వండి. ఏంటారా? ఆత్మ పూర్ణులై నింపబడండి. అందుకే ఎఫెసీ పత్రికల పౌలు గారు అంటారు, ఏంటారా? మద్యముతో అల్లరిపాలు కాకండి, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. సంగమా, ఎఫెసీ సంగమా, ఆత్మ పూర్ణులై ఉండండి. తెస్సలోని సంఘంతో అంటాడు, ఆత్మని మీరు ఆర్పుకోకండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా మార్పు చెందుతారు. అదే పత్రికలో రాస్తుంది, ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, వీళ్ళు పొందబోయే మహిమ కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరు చూస్తూ ఉంది. ఎట్టున్నారా? ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారులు పొందబోయే మహిమ కొరకు మిగులు ఆశతో తేరి చూస్తూ ఉంది. ఆమె గనుక దేవుని ఆత్మ చేత శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు వారై ఉందురుగాక. ఆత్మను అనుసరించే వారై ప్రభు రాకడ పర్యంతం కొనసాగించబడుదురుగాక. ఆమేన్.